మొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ మాన్సూన్ కాలంలో ఎంత హెవీ రెయిన్ జరుగుతుంది బయటే స్టిల్ మీ అందరు ఎక్కడికి వచ్చారు. నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మొన్న ఇంగ్లాండ్లో ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ద్వారా టాప్ 100 సిటీస్ ఇన్ ద వరల్డ్కి ఒక సర్వే జరిగింది. ఈ సర్వే రిపోర్ట్ ఇంటర్నెట్లో కూడా అవైలబుల్ ఉంది, మీ అందరు కూడా చూడండి. ఇది ఒక చిన్న సంక్షిప్త సమరీ పేపర్లో కూడా వచ్చింది. ఈ పేపర్ రిపోర్ట్ ప్రకారం ఎంటైర్ వరల్డ్లో హైదరాబాద్కి నంబర్ 16 పొజిషన్ వచ్చింది ఇది ఎంటైర్ వరల్డ్లో. అండ్ ఇండియాలో నంబర్ 1. ఇండియాలో నంబర్ 1 అంటే ఢిల్లీ, బాంబే, అహ్మదాబాద్, బెంగళూరు అందరితోటి టాప్లో ఉన్నాము హైదరాబాద్. ఇవన్నీ క్రెడిట్ మీ అందరికీ పోతుంది. తర్వాత ఇది ఒకటే పొజిషన్ కోసం కాదు, దట్ నేను నంబర్ 1 ఉన్నాము ఇదే కోసం కాదు. ఇదికి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి మీ అందరు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత రెజిమెంటల్ బజార్లో ఎంత క్రైమ్ తక్కువ అయింది, ఇదిలో ఎంత తక్కువ అయింది, ఇది కూడా ఒక స్టాటిస్టిక్స్కి గేమ్ కాదు. ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఒక వర్డ్ ఉంది, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఒక ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ ఎట్లా ఉంది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్రైమ్ 5 ఉందా, 10 ఉందా, 100 ఉందా, ఇది నంబర్ గేమ్ కాదు. మీ ఫ్యామిలీలో, మీ భార్య మైండ్లో, మీ పిల్లల మైండ్లో, మీ ఎల్డర్స్లో ఒక లోపల్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఎట్లా, సేఫ్టీ ఎట్లా ఉంది. ఈ కెమెరాకి బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ ఇదే ఉంది, సెన్స్ ఆఫ్ సేఫ్టీ. ఈవినింగ్ టైం మీ పిల్లలు బయట పార్క్లో సమ్ స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీ మైండ్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది దట్ ఎస్ ఒక సూపర్విజన్లో ఉన్నారు అందరూ. సో ఈ వరల్డ్లో లైఫ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎక్సెప్ట్ అంటే ఈ కరోనా అన్ని స్టాప్ చేశారు, బట్ లేకపోతే లైఫ్ ఈజ్ బికమింగ్ వెరీ ఫాస్ట్. ఎవ్రీ 6 months 1 yearకి కొత్త కొత్త ఐటమ్ వస్తుంది. ఇది లైఫ్ ఈజ్ బికమింగ్ మోర్ బిజీ, మోర్ బిజీ, మోర్ బిజీ. ఇది ఎవరికి టైం ఉంది, ఎవరి దగ్గర టైం లేవు. తర్వాత మోడర్న్ లైఫ్లో హస్బెండ్ వైఫ్ కూడా వర్క్ చేస్తున్నారు, వర్కింగ్ పార్ట్నర్స్, వర్కింగ్ స్పౌస్ ఎక్కువ ఉన్నారు. బిగ్ సిటీస్లో నెక్స్ట్ జనరేషన్లో వర్కింగ్ పార్ట్నర్స్ పర్సెంటేజ్ విల్ బి 50%. సో ఎవరి దగ్గర టైం ఉంది. పిల్లలు ఏం చేస్తారు, దే కెనాట్ రిమైన్ ఇన్సైడ్ అంటే ఓన్లీ సెల్ ఫోన్లో టకటక ఇదే ఉంటారు. దే హ్యావ్ టు గో అవుట్. అవును కదా. సో పబ్లిక్ ప్లేస్లో సేఫ్టీ ఎట్లా ఉంది, దట్ డిపెండ్స్ ఆన్ మీ సిటీ ఎట్లా ఉంది. లోపల బెడ్రూమ్లో, డ్రాయింగ్ రూమ్లో, డైనింగ్ హాల్లో అందరు సేఫ్టీ ఉంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ మీ పబ్లిక్ ప్లేస్ మీరు చూడండి, ఇంతకుముందు 11 o'clock ఆఫీస్ టైమింగ్, చాలామంది ఆఫీస్లో ఉన్నారు. బట్ నౌ 10 o'clock ఎవ్రీబడి ఈజ్ కమింగ్. తర్వాత ఈవినింగ్ కూడా వర్క్ కోసం లేకపోతే వేరే పని కోసం పబ్లిక్ స్పేస్లో ఎక్కువ మూవ్మెంట్ ఉంది. 90% పాపులేషన్ ఈవినింగ్కి ఓన్లీ వస్తారు, హోమ్లో ఓన్లీ ఫర్ స్లీపింగ్. సో మీ లైఫ్కి మ్యాక్సిమం టైం పబ్లిక్ ప్లేస్లో స్పెండ్ అవుతుంది. పబ్లిక్ స్పేస్ అంటే మీ ఆఫీస్, మీ షాప్, మీ రోడ్, ట్రాన్స్పోర్టేషన్, బైక్ రైడింగ్, మోటార్ సైకిల్ రైడింగ్, కార్ రైడింగ్ అన్ని పబ్లిక్ ప్లేస్. సో దట్ ఈస్ వై పబ్లిక్ సేఫ్టీ అట్ పబ్లిక్ ప్లేస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నౌ ఇది ఒక మంచి టైంలో వచ్చింది ఇది రికగ్నిషన్ సిటీకి. కొంచెం టెంపరీ సెట్ బ్యాక్ వచ్చింది బికాస్ ఆఫ్ కరోనా. నాకు పూర్తిగా నమ్మకం ఉంది మ్యాక్సిమం 3-4 weeksలో ఇట్ షుడ్ స్టాగ్నేట్ అండ్ దెన్ కమ్ డౌన్. ఇది 3-4 weeks కొంచెం జాగ్రత్త ఉండాలి. నాకు చాలా సంతోషం, మీ అందరూ మాస్క్ యూజ్ చేస్తున్నారు, డిస్టెన్స్లో కూర్చుంటున్నారు, హ్యాండ్ వాష్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు మెయింటైన్ దాట్. వన్స్ మళ్ళీ 3-4 weeks తర్వాత మళ్ళీ ట్రాక్లో వస్తే వీ హ్యావ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ అగైన్ ఫుల్ ఫ్లెజెడ్. ఈ సందర్భంలో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ ఫ్రెండ్స్ తోటి,
వేరే కాలనీస్లో, వేరే పోలీస్ స్టేషన్ లిమిట్లో, వేరే ఏరియాస్లో అందరికీ చెప్పండి ఇది ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి సీసీటీవీకి. ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాము మీకు. అమెరికా అందరూ చెప్తున్నారు పెద్ద కంట్రీ, చాలా రిచ్ కంట్రీ, పవర్ఫుల్ కంట్రీ. న్యూయార్క్ కి పాపులేషన్ అండ్ హైదరాబాద్ కి పాపులేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. న్యూయార్క్ की एरिया 680 स्क्वायर किलोमीटर, हैदराबाद की एरिया 650 स्क्वायर किलोमीटर, मोर और लेस सेम. అవును కదా, మోర్ ఆర్ లెస్ సేమ్. హైదరాబాద్లో 65 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, న్యూయార్క్లో 73 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కొంచెం. అవును కదా. బట్ హైదరాబాద్లో 2019 డిసెంబర్కి ఫిగర్ నేను చెప్తున్నాము, 79 మర్డర్ జరిగింది హైదరాబాద్లో 1 ఇయర్లో. అండ్ న్యూయార్క్లో 380 మర్డర్ జరిగింది. మీరే ఆలోచించండి, ఏ సిటీ సేఫ్ ఉంది ఎక్కువ, న్యూయార్క్ లేకపోతే హైదరాబాద్? ఎంత డిఫరెన్స్ ఉంది ఆలోచించండి. ఇది నా ఫిగర్ కాదు, ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యూరో ఫిగర్ ఉంది, ఇంటర్నెట్లో చెక్ చేయండి. మన హైదరాబాద్లో లాస్ట్ 3-4 ఇయర్స్లో ఎక్కడ షూట్అవుట్ జరిగింది మీకు మైండ్లో ఉందా? లేవు, జీరో. ఉందా? విన్నారా మీరు? లేవు. ఇంటర్నెట్లో చూడండి, న్యూయార్క్లో ప్రతి వీక్ 1 or 2 షూట్అవుట్ జరుగుతుంది. సో ప్రతి ఫీల్డ్లో అమెరికా నంబర్ 1 ఉంది. ఎట్లా కాదు. పబ్లిక్ సపోర్ట్ ద్వారా, పబ్లిక్ పార్టిసిపేషన్ ద్వారా, పబ్లిక్ డిటర్మినేషన్ ద్వారా వీ కెన్ డూ ఎనీథింగ్. ఇంతకుముందు 50 years బ్యాక్ టెక్నాలజీ కాస్ట్ వాజ్ వెరీ హై. దట్ ఈస్ వై, అంటే పువర్ కంట్రీ లైక్ ఇండియా మనకి ఆప్షన్స్ లేవు ఇంతకుముందు. నౌ ఇది టెక్నాలజీ ప్రైసెస్ హ్యావ్ కమ్ డౌన్. నేను ఫస్ట్ టైం కంప్యూటర్ 1990లో యూజ్ చేశాను. దట్ టైం గవర్నమెంట్ యూజ్ టు గివ్ అస్ లోన్ టు బై కంప్యూటర్, 85,000 లోన్. నౌ మీరు 15,000లో ల్యాప్టాప్ ఉంది మీకు. అవునా కదా? మీ అన్ని. సో నేను ఎందుకు చెప్తున్నాము, నౌ టెక్నాలజీ హ్యాస్ బికమ్ ఏ లెవెలర్. ఇంతకుముందు అమెరికాలో ఒక టెక్నాలజీకి ఇంట్రొడక్షన్ జరిగింది ఒక ఇయర్లో, 4 years తర్వాత ఇండియాలో వస్తుంది. నౌ విదిన్ 1 week యాపిల్ 11 ఏ డేట్కి న్యూయార్క్లో లాంచ్ అవుతుంది, 1 week లోపలికి హైదరాబాద్లో లాంచ్ అవుతుంది. అవునా కదా? సో నౌ దెర్ ఈజ్ నో గ్యాప్, నో డిఫరెన్స్. నేను ఎందుకు చెప్తున్నాము మీ అందరికీ, ఓన్లీ థింగ్ రిక్వైర్డ్ ఇస్ డిటర్మినేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. ఒక అపార్ట్మెంట్లో మినిమం 20 ఫ్యామిలీస్ ఉన్నారు. మినిమం. కొన్ని అపార్ట్మెంట్స్లో 5,000 persons కూడా ఉన్నారు. మినిమం నేను చెప్తున్నాము. ఒక అపార్ట్మెంట్లో 20 flats, 20 into 5 ఎంత? 100. మినిమం 100 members. ఈ 100 members సేఫ్టీ కోసం 4 కెమెరా పెడితే అంటే ఈజ్ ఇట్ వెరీ ఎక్స్పెన్సివ్? ఏం లేవు. ఓన్లీ అంటే డిటర్మినేషన్ ఉండాలి. ఓన్లీ ఒక డిటర్మినేషన్ ఉండాలి. ఒక స్ట్రీట్లో సపోజ్ దేర్ ఈజ్ నో అపార్ట్మెంట్, సింగిల్ ఫ్లోర్ హౌసెస్ ఉన్నాయి, 20-25 హౌసెస్ ఉన్నాయి. హైదరాబాద్లో ల్యాండ్ ప్రైస్ మీకు తెలుసు, 25 హౌసెస్ భూమి అంతా ఎంత కాస్ట్ ఉంది? మినిమం 5 crores 10 crores మినిమం నేను చెప్తున్నాను. ఇట్ కెన్ బి మోర్ ఆల్సో. సో ఇదికి కంపారిజన్లో 10 మంది కెమెరాస్కి ఏం కాస్ట్ ఉంది? ఈజ్ ఇట్ వెరీ ఎక్స్పెన్సివ్? లేవు. అండ్ మీ రిటర్న్లో మీకు ఏం వస్తుంది? కంప్లీట్ సేఫ్టీ. హౌ మెనీ క్రైమ్ యూ హ్యావ్ ప్రివెంటెడ్ యూ కెనాట్ మెజర్. ఒఫెన్స్ జరిగింది, తర్వాత మీరు డిటెక్ట్ చేశారు, ఇది వేరే మ్యాటర్. బట్ ఈ కెమెరాకి భయంతో నో క్రైమ్ ఈజ్ హ్యాపెనింగ్, దట్ యూ కెనాట్ క్యాల్కులేట్. Thousands and thousands of lakhs and lakhs of crimes are prevented. సో నేను మీ అందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము,
మీ ఏ కమ్యూనిటీ ఉంది, మీకు ఏ బిజినెస్ కమ్యూనిటీ ఉంది, ఏ ఫ్యామిలీ బిజినెస్ ఉంది, లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, మీ అందరూ సిటీ పోలీస్కి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. మీ అందరి తరఫు నుంచి ఇది డిస్కషన్ రావాలి ప్రతి ఫీల్డ్లో, ప్రతి ఫోరంలో. దెన్ ఓన్లీ సిటీ విల్ బికమ్ బిగ్. సిటీ విల్ నాట్ బికమ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, నాట్ బికాజ్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్. సిటీకి బలం అంటే కమ్యూనిటీ. మీ బలం సిటీకి బలం ఉంది. సో మళ్ళీ ఒకసారి మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. రాజా వెంకటరెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఫస్ట్ డే నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, చాలా మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చారు. గట్టిగా అందరూ ఒకసారి క్లాపింగ్ ఇవ్వండి రాజా వెంకటరెడ్డి. అండ్ లాస్ట్లీ ఈ 1 month తర్వాత, కరోనా తర్వాత మళ్ళీ ఒకసారి ఒక కొత్త రౌండ్ స్టార్ట్ చేస్తాము వెంకటరెడ్డి. సో దాట్ ఈ 16th పొజిషన్ ఉంది కదా, నెక్స్ట్ టైం 10కి లోపల రావాలి. ఓకే, వస్తుంది, ఇది కష్టం ఏం లేవు. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్, వెరీ మచ్ పాసిబుల్. పాసిబుల్ ఉందా లేదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.